కాబట్టి ఎక్కడికెక్కడ అవసరమైన చోట ఏదైనా పంచాయతీలో ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఎంజీఎన్ఆర్జీఎస్ వాళ్ళ సహకారంతో మనం నీటి తొట్టులు నిర్మిస్తున్నాం. ప్రస్తుతానికి మన మండలంలో 6 శాంక్షన్స్ వచ్చినాయి. అది కూడా యుద్ధ ప్రాతిపదికగా చేస్తున్నాము. ఈ వాటర్ కి ఇబ్బంది లేకుండా ఉంది. ఎందుకంటే మనకంతా డెల్టా ఏరియా, ఎక్కడంటే అక్కడ వాటర్ ఉంటుంది. ఎక్కడ వాటర్ లేని చోట, ఫెసిలిటీస్ లేని చోట పశువులు బయట తోలే దగ్గర మనం ఒక 6 విలేజెస్ ప్రపోజ్ పెట్టున్నాము. అవి కూడా శాంక్షన్స్ వస్తున్నాయి. ఇంకా ఎవరైనా కావాలంటే పంచాయతీకి 2 చొప్పున శాంక్షన్స్ ఇస్తారు. ఇది కూడా చాలా తొందరగా శాంక్షన్స్ వస్తున్నాయి. ఇంకెవరైనా కావాలంటే కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఈ సమ్మర్ మేనేజ్మెంట్ గురించి, తర్వాత పశు బీమా పథకం. ఈ పశు బీమా పథకం అనేది మనము నిన్నటి దాకా, ఈ రోజు దాకా 31 దాకా ఒక స్కీమ్ ఉంటుంది. అంటే రైతు 20% షేర్ కడితే మేము ప్రభుత్వం 80% షేర్ వేసి పశువులు బీమా చేస్తాం. ఇది 30,000 లిమిట్, 30,000 లిమిట్ అవుతుంది. ఈ 30,000కి నిన్నటి దాకా రైతు 397 రూపాయలు కట్టేవాళ్ళు. రేపు ఏప్రిల్ 1 నుంచి 288 రూపాయలే కట్టాల్సింది. అంటే రైతు వాటా తగ్గింది, ప్రభుత్వ వాటా పెరిగింది. దీనికి ఎందుకు జరిగిందంటే సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఇస్తుంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది 51%, 34% మన స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. మిగతా 15% ఓన్లీ రైతు వాటా అన్నమాట. దీనికి చాలా మంచి స్కీమ్ ఇది. ఎందుకంటే రైతులకు మంచి ఉపయోగపడే స్కీము. దీంట్లో మనం రైతు కావాలంటే ₹1,00,000 దాకా యాన్యువల్ ఇన్సూరెన్స్ చేస్తాం. ఎందుకంటే మనకు తెలుసు మన ఏరియాలో ఉండేవన్నీ హై ఈల్డర్స్ అంటే 10 లీటర్లు, 12 లీటర్లు, 6 లీటర్లు పైబడి ఇచ్చేయన్నమాట. దీనికి ఏంటంటే వాళ్ళు వాల్యూని పెట్టి చేసుకోవాలి. కానీ మనం సబ్సిడీ ఇచ్చేది 30,000 వరకే. 30,000కి 10,000 దాటిందంటే ₹650 ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది. అట్లానే 50,000కి ₹1,750. అట్లాగా దీన్ని ఆ 30,000కి దీనికి యాడ్ అవుతుంది అనమాట. 6.5% లెక్కన యాడ్ చేసుకుని కట్టాల్సి ఉంటుంది. ఇది కూడా మంచి స్కీమ్ ఇది. తర్వాత లాస్ట్ ఇయర్ పశు బీమా చేసిన వాళ్ళందరూ కూడా మన ఫిబ్రవరిలో అమౌంట్ పడిపోయినాయి, మొత్తం క్రియేట్ అయిపోయినాయి. తర్వాత షీప్ అండ్ గోట్ అంటే గొర్రెలకి, సన్నజీవాలు, ఎదురికి మోర్టాలిటీ ఉంటుంది, 5% నష్టపోతా ఉంటారు. ఈ మటన్ కూడా రోజు రోజు కాస్ట్ అయిపోతుంది. కాబట్టి వాటిలో కూడా జబ్బులు వస్తాయి, మోర్టాలిటీ ఉంటుంది. కాబట్టి వాటిని కూడా 6,000 వరకు మనం ఇన్సూరెన్స్ చేస్తాము. అది కూడా ప్రీమియం తగ్గింది. రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ప్రీమియం చాలా తగ్గుతుంది.